హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి ధ్వజస్తంభం దగ్గర బొట్టు పెట్టుకుంటూ ఉంటే సిద్ధు తన జుట్టు పైకెత్తి తులసి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది. బొట్టు అని చెప్పి సిద్ధు అంటాడు. పెట్టుకోండి అని చెప్పి తులసి అంటుంది. ఇక సిద్ధు ఏం మాట్లాడకుండా ధ్వజస్తంభం దగ్గర బొట్టు తీసుకొని తన నుదిటిన పెట్టుకుంటాడు. పద తులసి, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేద్దాం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సిద్ధు తులసి ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేయబోతూ ఉండగా అప్పుడే పూజారి గారు కొత్తగా పెళ్ళైన జంటలకు బ్రహ్మముడి వేసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే వారి బంధం 7 జన్మలకు బలపడుతుందని నమ్మకం బాబు అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటారు. అంటే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు పెళ్ళైన కొత్త జంట చెయ్యాలని పంతులు గారు చెప్తున్నారు కాబట్టి నేను తులసి కూడా చెయ్యాలి. చేస్తే మా బంధం 7 జన్మలకి బలపడుతుందని అర్థం అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు. తులసి, మనం కూడా గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మన మనసులో ఉన్న కోరికలు తీరుతాయి, పద వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి, అమ్మా, నీ తాళిని దొంగతనం చేసి నా మెడలో కట్టింది ఎవరో నాకు తెలిసేలా చెయ్యి తల్లి అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. పద తులసి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. పంతులు గారి దగ్గర ఉన్న టవల్ తీసుకొని సిద్ధు తన మెడలో వేసుకుంటాడు. తులసి చూడకుండా తులసి చున్నీకి సిద్ధు మెడలో ఉన్న టవల్కి బ్రహ్మముడి వేస్తాడు. ఇక సిద్ధు తులసి ఇద్దరూ కలిసి భార్యాభర్తల్లాగా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అమ్మా, నాకు డబ్బు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, పలుకుబడి ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కానీ తులసి నాకు భార్యగా కావాలి. 7 జన్మలకు తులసి నేనే భార్యాభర్తలం అయ్యేలా మమ్మల్ని దీవించు తల్లి అని సిద్ధు మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకొని తులసితో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. తులసి మాత్రం సిద్ధు వేసిన బ్రహ్మముడిని చూసుకోకుండా కళ్ళు మూసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇక సిద్ధు తులసి ఇద్దరూ కలిసి అలా భార్యాభర్తల్లా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అదే గుడికి కనిష్క, దొరబాబు కూడా వస్తారు. కనిష్క సిద్ధుని తులసిని చూసుకోకుండా గుళ్ళోకి వెళ్ళిపోతుంది. ఇక దొరబాబు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి సిద్ధు ఇద్దరు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే తులసి అరటి తొక్క మీద కాలు వేసి జారి పడబోతూ ఉండగా సిద్ధు తులసిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే దొరబాబు తులసిని సిద్ధుని చూస్తాడు. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చుట్టూ ఇలా తిరుగుతావిడేంటి వీడు? నా తులసిని నా నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. వీడి పరువు తీయాల్సిందే అని చెప్పి దొరబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు. వీడు తులసి కలిసి ఉన్న ఫోటోని తీసి అందరికీ చూపించి వీడిని అల్లరి చేస్తాను అని దొరబాబు మనసులో అనుకొని తులసి సిద్ధు ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే దొరబాబు సిద్ధు వాళ్ళకు తెలియకుండా ఫోటో తీస్తాడు. ఇంకా సిద్ధు తులసి ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే సిద్ధు బాబు, ఇది గుడి అని చెప్పి గుడిలో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది కాదు పంతులు గారు, ఆ అమ్మాయి జారి కింద పడిపోబోతూ ఉంటే పట్టుకున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. అర్థమైందిలే సిద్ధు బాబు అని చెప్పి గుడిలో ఉన్న పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక తులసి లేచి నుంచుంటుంది. సారీ అండి, పట్టుకున్నందుకు థ్యాంక్స్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. పర్వాలేదులే తులసి, మనకు థ్యాంక్స్లు అవసరం లేదు, పద గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇంకా సిద్ధు తులసి ఇద్దరు కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అప్పుడే కనిష్క చూస్తుంది. ఇదేంటి, సిద్ధు ఆ తులసితో కలిసి ప్రదక్షిణలు చేస్తున్నాడు, ఇద్దరు కలిసి గుడికి వచ్చారా? ఈ తులసిని ఏం చేసినా తప్పు లేదు, దీని పరువు తీశాను, దీన్ని అవమానించాను, అయినా కూడా దీనికి సిగ్గు లేదు, నా సిద్ధుతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈరోజు నేను చేసే అవమానాన్ని ఆ తులసి ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది. ఇక గుడిలో ఉన్న పెద్దల దగ్గరకు వెళ్ళి, చూసారా నాకు కాబోయే భర్తతో ఆ దరిద్రపు గొట్టుకు జాతకురాలు తులసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది, మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అమ్మ, మీరే మేయర్ కూతురు, మీరు సమస్యకు పరిష్కారం చూపించాలి కానీ మమ్మల్ని సమస్యకు పరిష్కారం చూపించాలంటున్నారేంటి అని చెప్పి గుడి పెద్దలు అంటూ ఉంటారు. నేను ఎన్నోసార్లు ఆ తులసికి బుద్ధి చెప్పాలని ప్రయత్నించాను, కానీ ఆ తులసి నా మాట వినట్లేదు, నా కాబోయే భర్తతో చట్టపట్టాలేసుకొని తిరుగుతుంది. ప్లీజ్ రండి, అందరం కలిసి ఆ తులసిని అవమానించి గుడి నుంచి పంపించేద్దాం అని చెప్పి కనిష్క గుడి పెద్దలను తీసుకొని సిద్ధు తులసికి ఎదురుగా వెళ్తుంది. ఇక సిద్ధు కనిష్కను చూసి టెన్షన్ పడుతూ నువ్వేంటిక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇక తులసి కూడా కనిష్కను చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇక తులసి కనిష్కను పట్టించుకోకుండా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయబోతూ ఉంటే, ఏయ్ దరిద్రపు గొట్టు జతకురాల ఆగవే అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. కనిష్క పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి సిద్ధు అంటాడు. ఎవరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది సిద్ధు? భార్యాభర్తలు బ్రహ్మముడి వేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే ఆ తులసి నీతో కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మన ఇద్దరికి పెళ్లి కుదిరింది, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాము. మన ఇద్దరం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, కానీ ఆ తులసి నీతో ప్రదక్షిణ చేయటం ఏంటి సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. నా మనసులో కోరిక నెరవేరాలని చెప్పి నేను గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాను. తులసి కోరిక తీరాలని తులసి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. సిద్ధు బాబు, ఆ అమ్మాయి దరిద్రపు గొట్టు జాతకురాలు. ఆ అమ్మాయి ఎవరి పక్కనుంటే వాళ్ళ నాశనమే జరుగుతుంది. ఇంకెప్పుడు కూడా ఆ అమ్మాయి దరిదాపులకు కూడా వెళ్ళకండి అని చెప్పి గుడి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక చాలు ఆపుతారా? మీ ఇంట్లో వాళ్ళకి ఇలాంటి సమస్యలే వస్తే మీరు ఇలాంటి పరిష్కారమే చూపిస్తారా అని సిద్ధు గుడి పెద్దల్ని అంటూ ఉంటాడు. అవన్నీ అట్లుంచు సిద్ధు. ఆ దరిద్రపు గొట్టు జాతకురాలు నీతో సంబంధం పెట్టుకోవాలని చూస్తుంది, నిన్ను బుట్టలో వేసుకోవాలని చూస్తుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. తులసి అలాంటిది కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అప్పుడే దొరబాబు వచ్చి, అవునండి మీరు చెప్పింది నిజమే, తులసికి ఈ సిద్ధుకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు. ఏం బాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? సిద్ధుబాబు చాలా మంచోడు, సిద్ధుబాబు గురించి మాకు బాగా తెలుసు అని చెప్పి గుళ్ళో ఉన్న పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. తులసి కూడా చాలా మంచిదండి, అలాంటి అమ్మాయి కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. మీ ఇద్దరి బండారం అందరి ముందు బయట పెట్టేస్తాను, అందరి ముందు మంచి వాళ్ళ నటిస్తూ చేయాల్సినవన్నీ చాటుగా చేసేస్తున్నారు. నీకు తులసికి నిజంగానే ఏదో సంబంధం ఉంది అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటాడు. ఒరే పిచ్చి పిచ్చి కోతలు కూసావంటే చంపేస్తాను అని చెప్పి సిద్ధు దొరబాబుని కొడతాడు. ఏంటండి మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. నిజం తెలిసింది కాబట్టే మాట్లాడుతున్నాను. నువ్వు ఈ సిద్ధు గడితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరగటం నేను చూశాను అని చెప్పి దొరబాబు అంటూ ఉంటాడు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. త్వరలో మన ఇద్దరం పెళ్లి చేసుకోబోయే దంపతులము, మన ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి, కానీ మీరు ఇలాంటి అనుమానాలు అపార్థాలతో మన జీవితాలను నాశనం చేయకూడదండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామా? ఆ విషయం గుర్తుంటే నువ్వు సిద్ధుతో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతావా? సిద్ధుకి నీకు ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది అని దొరబాబు చెప్తూ ఉంటాడు. ఏయ్ పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చంపేస్తాను, తులసి దేవతరా, తులసి గురించి తప్పుడు కూతలు కుయ్యకు అని చెప్పి సిద్ధు అంటాడు. అబ్బో తులసి దేవత అంట, మరి మేమంతా దెయ్యాలమా సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. కనిష్క పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, ఇప్పుడు ఆ దొరబాబు చెంప ఎలా అయితే పగిలిందో నీ చెంప కూడా అలానే పగులుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఓహో మీ ఇద్దరికి మధ్య ఉన్న సంబంధాన్ని బయట పెడితే ఎవరి చెంపలైనా పగలగొడతావా? మీరంతా చూస్తున్నారు కదా ఈ సిద్ధు ఆ తులసికి ఎంతలా సపోర్ట్ చేస్తున్నాడో. సిద్ధుకి తులసికి అక్రమ సంబంధం ఉంది, ఈ తులసికి జీవితంలో పెళ్లి కాకూడదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఏమండి అలాంటి తప్పుడు నిందలు నా పైన వేయకండి. పెళ్లి కావాల్సిన ఆడపిల్లని, ఇప్పటికే నేను చాలా కష్టాల్లో ఉన్నాను, చాలా బాధల్లో ఉన్నాను, మీరు అలా మాట్లాడి నా జీవితాన్ని నాశనం చేయకండి అని తులసి చెప్తూ ఉంటుంది. ఓహో నువ్వు కష్టాల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావు కాబట్టే సిద్ధుని తగులుకున్నావా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఇక సిద్ధు కోపంతో కనిష్క చెంపపై లాగిపెట్టి ఒకటిచ్చి, ఆడదాని వయ్యుండి మరో ఆడదాని గురించి ఇదేనా మాట్లాడేది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పేముంది బాబు, నువ్వు ఆ తులసి చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు కదా, నువ్వు ఆ తులసికి ఇంతలా సపోర్ట్ చేస్తున్నావంటే ఖచ్చితంగా నీకు ఆ తులసికి మధ్య ఏదో సంబంధం ఉండే ఉంటుంది అని చెప్పి గుళ్ళో ఉన్న ఊరి పెద్దలంతా కూడా అంటూ ఉంటారు. ఇంకా తులసి ఏడుస్తూ ఉంటుంది. ఈ పిల్లకు అసలు జీవితంలో పెళ్ళనేదే లేదనుకుంటాను, అందుకే ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతుంది అని చెప్పి గుళ్ళో ఉన్న పెద్దలు అంటూ ఉంటే సిద్ధుకి కోపం వస్తుంది. ఎవరికండి పెళ్లి రాతలేంది? తులసికా? తులసి ఒప్పుకుంటే ఇప్పుడే నేను తులసి మెడలో తాళి కడతాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఓహో తులసి మెడలో తాళి కట్టే వరకు వచ్చిందా సిద్ధు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. తులసిపై అనవసరంగా నిందలు వేసి తులసికి పెళ్లి కాకుండా చేయాలని మీరంతా చూస్తున్నారు, అందుకే తులసి జీవితం బాగుండాలని తులసి మెడలో నేను తాళి కడతా అంటున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సిద్ధు తప్పు చేస్తున్నావు, నాతో పెళ్లి కుదిరి నువ్వు మరో అమ్మాయి మెడలో తాళి కడతా అంటున్నావు, ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. తులసి కష్టాల్లో ఉంది, బాధల్లో ఉంది, తులసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే నా బాధను కూడా నేను దేవుడికి చెప్పుకొని నా వంతుగా నా ప్రదక్షిణలు నేను చేస్తుంటే మీరంతా కలిసి తులసికి నాకు అక్రమ సంబంధం అంటకడుతున్నారు, తులసిని తిరుగుబోతును చేస్తున్నారు, తులసిని మాటలతో ఇబ్బంది పెడుతున్నారు, అందుకే నేను తులసి మెడలో తాళి కట్టాలనుకుంటున్నాను, తులసి నువ్వు ఇష్టపడితే కనుక ఇప్పుడే నీ మెడలో తాళి కడతాను అని చెప్పి సిద్ధు అంటాడు. అప్పుడే లక్ష్మి వస్తుంది. సిద్ధు తులసి మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి? తులసికి నరేష్కి పెళ్లి కుదిరింది కదా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆ నరేషే
తులసికి నాకు అక్రమ సంబంధం అంట కట్టాడక్క, అందుకే నేను తులసి మెడలో తాళి కడతా అన్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. చెప్పు తులసి, నీకు ఇష్టమైతే ఇప్పుడే నీ మెడలో 3 ముళ్ళు వేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది, ఇప్పుడు మళ్ళీ నా మెడలో 3 ముళ్ళు వేస్తా అంటాడేంటి? పెళ్ళైన ఆడదాని మెడలో మళ్ళీ 3 ముళ్ళు వేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి తులసి ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టమేనా చెప్పు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. తులసి లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. వద్దు సిద్ధు, మీ చెల్లెలు మా ఇంటి కోడలైంది. ఇన్ని రోజుల తర్వాత మీ పేరెంట్స్ మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు మా అమ్మాయి మెడలో తాళి కట్టావని తెలిస్తే మీకు మాకు బంధుత్వం దూరం అయిపోతుంది. మాకు తగ్గ సంబంధం మాకు వస్తుంది సిద్ధు. మా అమ్మాయిపై జాలితోనో నా పైన ఉన్న ప్రేమతోనో మా తులసి మెడలో తాళి కడతా అంటున్నావు, కానీ అది మంచిది కాదు సిద్ధు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. చూసారా విన్నారా? ఇప్పటికైనా లక్ష్మక్క తులసి మంచితనం ఏంటో అర్థమైందా? ఇంత డబ్బున్నా నేను తులసి మెడలో తాళి కడతా అంటే లక్ష్మక్క అందుకు ఒప్పుకోవట్లేదు. అది వాళ్ళ గొప్పతనం. నోరుంది కదా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడటం గొప్ప కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక గుడిలో ఉన్న పెద్దలందరూ కూడా తలదించుకొని వెళ్ళిపోతారు. ఏం కనిష్క, నీకు ఇంకేమైనా చెప్పాలా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక కనిష్క ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. బాబు నరేష్, మా అమ్మాయి తులసి నిప్పు. మా అమ్మాయి తులసిని అలా మాట్లాడి అవమానించకు బాబు. తులసి చాలా మంచిది. తులసి నువ్వు కలిసి ఉంటే చూడాలని మేమంతా ఎదురు చూస్తున్నాము అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక నరేష్ కూడా తలదించుకొని వెళ్ళిపోతాడు. నా వల్ల మీకు అవమానం జరిగింది, నన్ను క్షమించండి తులసి గారు అని చెప్పి సిద్ధు అంటాడు. నీ వల్ల మాకు అవమానం జరగలేదు సిద్ధు, నువ్వే అందరి కళ్ళు తెరిపించావు అని చెప్పి లక్ష్మి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.